Good evening to all. Hi Bhavani, hi Ravindra, hi Khalid. Yes, sir. Hi. So, last class లో మనం మానిటరింగ్ టూల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో మానిటరింగ్ టూల్స్ యూజ్ చేసి ఒక టార్గెట్ సర్వర్ నుంచి నోడ్ ఎక్స్పోర్టర్ అనే టూల్ ద్వారా మెట్రిక్స్ ని ఎలా పుల్ చేయాలి ప్రమోథియస్ అనే టూల్లోకి. ప్రమోథియస్ టూల్లో ఉన్న మెట్రిక్స్ ని గ్రఫానా అనే డాష్బోర్డ్ ద్వారా ఎలా విజువలైజ్ చేయాలి. ఈ గ్రఫానా అనే డాష్బోర్డ్ కి ప్రమోథియస్ ని డేటా సోర్స్ లాగా ఎలా యాడ్ చేయాలి అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ టూల్స్ ఇన్ DevOps automation. So now today we are going to discuss about the another topic in DevOps tools. ఇది DevOps tools కిందకి రాదు, బట్ DevOps లో మనం ఏదైనా ఆటోమేషన్ చేయాలంటే సో డెఫినెట్లీ వి విల్ రైట్ సమ్ స్క్రిప్ట్స్. సో ఆ స్క్రిప్ట్స్ రాయడానికి జనరల్ గా మనం యూజ్ చేసే స్క్రిప్టింగ్ ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఆ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి, షెల్ స్క్రిప్ట్స్ ని ఎలా రాస్తారు, ఓకేనా, షెల్ స్క్రిప్టింగ్ రాయడం వల్ల అడ్వాంటేజెస్ అంటే మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. అంటే ఇది కంప్లీట్ గా డెవాప్స్ టూల్స్ మనం కంప్లీట్ చేసాము. ఈ డెవాప్స్ టూల్స్ తో మనం ఏదైనా ఆటోమేషన్ చేయాలంటే షెల్ స్క్రిప్టింగ్ రాయాలి, కాబట్టి ఆ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ ని మనం ఈ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో వాట్ ఈస్ షెల్ స్క్రిప్టింగ్? ఓకే, వాట్ ఈస్ షెల్ స్క్రిప్టింగ్? షెల్ స్క్రిప్టింగ్. సో మీరు ఆల్రెడీ షెల్ అనే వర్డ్ వినే ఉంటారు. వాట్ ఈస్ షెల్? ఈ షెల్ అనే వర్డ్ ఎక్కడొస్తుంది, మీరు ఎక్కడ విన్నారు, ఏమైనా ఐడియా ఉందా? లైనక్స్ లో మనం షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం కదా. లైనక్స్ లో షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. వెరీ గుడ్. అయితే ఈ షెల్ అనే వర్డ్ మనకి మెయిన్ గా ఎక్కడొస్తుందంటే లైనక్స్ ఆర్కిటెక్చర్ లో వస్తుంది, రైట్? అంతేగా, లైనక్స్ ఆర్కిటెక్చర్ లో షెల్ అనే వర్డ్ వస్తుంది. షెల్ లైనక్స్ ఆర్కిటెక్చర్ లో ఉన్న వర్డ్ షెల్. స్క్రీన్ వెయిట్. అవునవును, ఇంకా చేయలేదు కదా, ఇప్పుడు చేస్తున్నాను. కనిపిస్తుందా? ఓకే, సో లైనక్స్ ఆర్కిటెక్చర్ లో మనకి షెల్ అనే లేయర్ ఉంటుంది. ఓకే, ఈ షెల్ తర్వాత ఈ షెల్ తర్వాత మనకు ఉండే లేయర్ ఏంటంటే కెర్నల్ అనేది ఉంటుంది. కెర్నల్ అనే లేయర్ ఉంటుంది, అంటే ఓఎస్ అన్నమాట. కెర్నల్ అనేది ఓఎస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్డ్వేర్ అనే లేయర్ ఉంటుంది. హార్డ్వేర్ అనే లేయర్ ఉంటుంది. లాస్ట్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అనొచ్చు, అప్లికేషన్ లేదంటే యూజర్ లేయర్. యూజర్ లేయర్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. అప్లికేషన్ లేయర్ లేదంటే యూజర్ లేయర్. సో ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ లేయర్స్ విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ ది లైనక్స్ ఓఎస్. అంటే బిఫోర్ we go to discuss about the shell scripting, first we need to understand the Linux architecture. ఓకే, సో లైనక్స్ ఆర్కిటెక్చర్ గురించి మీకు కొంచెం అర్థమైతే అప్పుడు మనం షెల్ స్క్రిప్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్.
సో బేసికల్లీ అప్లికేషన్ లేయర్ అనేది మనకి టాప్ లేయర్ అంటాము. ఓకే, టాప్ లేయర్ ని అప్లికేషన్ లేయర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లేయర్ నేమో హార్డ్వేర్ లేయర్ అంటారు. బాటమ్ లేయర్ ని హార్డ్వేర్ లేయర్ అంటారు. సో ఈ బాటమ్ లేయర్ లో ఉన్న హార్డ్వేర్ లేయర్ కి అలాగే షెల్ కి మధ్యలో మనకి ఓఎస్ అనేది మనకి మీడియేటర్ గా యాక్ట్ చేస్తుంది. మీడియేటర్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే అప్లికేషన్ లేయర్ కి లేదా కెర్నల్ ఓఎస్ కి మధ్యలో షెల్ అనేది మీడియేటర్ గా యాక్ట్ చేస్తుంది. షెల్ అనేది మీడియేటర్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఓకేనా మనం డిస్కస్ చేసిన తర్వాత షెల్ స్క్రిప్టింగ్ గురించి ఆలోచిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యూజర్ లేయర్ ఇక అప్లికేషన్ లేయర్. ఓకే, అప్లికేషన్ లేయర్ అంటే ఇక్కడ మనకి యూజర్ అంటే ఒక సిస్టమ్ ని యూజ్ చేసే పర్సన్ లేదా ఒక సర్వర్ మీద వర్క్ చేసే పర్సన్. ఓకే, దాన్ని మనం యూజర్ అంటాము. ఓకే, యూజర్ లైక్ అడ్మిన్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఓకేనా, సో వీళ్ళు మనం యూజర్ అంటాము. ఓకేనా, ఒక అప్లికేషన్ ని లేదంటే ఒక సిస్టమ్ ని యూజ్ చేసే పర్సన్ ని యూజర్ అంటాము. ఓకే, సో ఈ యూజర్ ఏం చేస్తాడంటే నీడ్ టు నీడ్ టు రన్ ది కమాండ్స్. ఓకే, ఈ యూజర్ ఏం చేస్తాడంటే కమాండ్స్ ని రన్ చేస్తాడండి. ఈ యూజర్ ఏం చేస్తాడు, కమాండ్స్ ని రన్ చేస్తాడు. ఓకేనా, ఎందుకు యూజరు కమాండ్స్ ని రన్ చేయాలి అంటే ఈ యూజర్ కి హార్డ్వేర్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసే పర్మిషన్స్ ఉండవు అనమాట. ఓకేనా, ఈ యూజర్ కి హార్డ్వేర్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసే పర్మిషన్స్ ఉండవు. అంటే హార్డ్వేర్ ని యాక్సెస్ చేసే పర్మిషన్స్ యూజర్ కి ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి ఈ యూజర్ తో, ఓకేనా, ఈ యూజరు ఈ కమాండ్స్ ద్వారా ఓకేనా ఈ కమాండ్స్ ని యూజ్ చేసి అవి మన లైనక్స్ కమాండ్స్ అవ్వచ్చు లేదా యునిక్స్ కమాండ్స్ అవ్వచ్చు. సో ఈ కమాండ్స్ యూజ్ చేసి ఓకేనా హార్డ్వేర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఓకేనా హార్డ్వేర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడానికి యూజరు కమాండ్స్ ని రన్ చేస్తాడు. ఓకేనా, సో అది సో యూజర్ ఓకే యూజర్ ఈజ్ ఏ డెవలపర్ ఆర్ యూజర్ ఈజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రన్ ది కమాండ్స్. అయితే మరి యూజరు కమాండ్స్ రన్ చేస్తాడు, ఎక్కడ రన్ చేస్తాడు కమాండ్స్? ఓకే, సో ఇన్ విచ్ ప్లేస్ ది యూజర్ టు రన్ ది కమాండ్స్. ఓకే, ఏ ప్లేస్ లో ఎక్కడ యూజరు కమాండ్స్ ని రన్ చేస్తాడు? సో యూజరు కమాండ్స్ రన్ చేయడానికి ఒక లేయర్ అవసరము. ఆ లేయర్ ని మనం షెల్ లేయర్ అంటారు. ఓకేనా, ఆ లేయర్ నే షెల్ లేయర్ అని మనం కాల్ చేస్తాం. షెల్ లేయర్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షెల్ లేయర్? సో ఇక్కడ మీకు ఈ షెల్ అనే లేయరు యూజర్ కి ఓకేనా ఈ షెల్ అనే లేయరు యూజర్ కి అలాగే కెర్నల్ ఓఎస్ కి కెర్నల్ ఓఎస్ కి మధ్య మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఎందుకు మనం ఇక్కడ షెల్ అనే లేయర్ ని యూజ్ చేస్తున్నామంటే సో బేసిక్ గా యూజర్ ఒక కమాండ్ రన్ చేసినప్పుడు ఆ కమాండ్ ని ఈ ఓఎస్ అనేది అండర్స్టాండ్ చేసుకోలేదండి. ఓకేనా, సో యూజరు ఒక కమాండ్ రన్ చేస్తే ఆ కమాండ్ ని డైరెక్ట్ గా కెర్నల్ అనేది రీడ్ చేయలేదు. సో దట్స్ వై we need to use the shell layer to convert the command language into the OS kernel language. ఓకేనా, ఈ షెల్ ఏం చేస్తుందంటే ఈ కమాండ్ ఏ ఫార్మేట్ లో ఉందో ఆ ఫార్మేట్ ని కెర్నల్ ఓఎస్ ఫార్మేట్ లోకి చేంజ్ చేస్తుంది లేదా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మాత్రమే ఆ కమాండ్ ని కెర్నల్ ఓఎస్ రీడ్ చేసి ఆ కమాండ్ యొక్క అవుట్పుట్ ని హార్డ్వేర్ తో కమ్యూనికేట్ చేసి హార్డ్వేర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని షెల్ కి ఇస్తే షెల్ ఏం చేస్తుంది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, ఇది జనరల్ గా మనకి జరిగే ప్రాసెస్. ఓకేనా, అంటే ఒక కమాండ్ ని యూజర్ రన్ చేస్తే ఈ కమాండ్ యూజర్ ఎక్కడ రన్ చేస్తాడు? షెల్ లో రన్ చేస్తాడు. సో షెల్ ఏం చేస్తుంది? ఆ కమాండ్ ని వ్యాలిడేట్ చేస్తుంది. దిస్ కమాండ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఒకవేళ రైట్ కమాండ్ అనుకో ఆ కమాండ్ ని
ఓకేనా కన్వర్ట్ చేసి లేదా ఇంటర్ప్రిట్ చేసి ఓఎస్ కి ఏ ఫార్మేట్ లో ఇస్తే ఆ కమాండ్ ని రీడ్ చేయగలదో ఆ ఫార్మేట్ లోకి చేంజెస్ చేస్తుంది ఏది షెల్. లేదు ఒకవేళ కమాండ్ రాంగ్ అనుకోండి, దిస్ కమాండ్ ఓకేనా దిస్ కమాండ్ ఈజ్ నాట్ అవైలబుల్ లేదా దిస్ కమాండ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అవర్ ఓఎస్ అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే కమాండ్ వ్యాలిడేట్ అయ్యి ఆ కమాండ్ ని ఓఎస్ కి రిసీవ్ చేసుకుందో అప్పుడు ఓఎస్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసే పర్మిషన్స్ మనకి ఓఎస్ కే ఉంటాయండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓఎస్ హార్డ్వేర్ ని కంట్రోల్ చేస్తుంది. ఓఎస్ అనేది హార్డ్వేర్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు హార్డ్వేర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఓఎస్ మాత్రమే హార్డ్వేర్ ని యాక్సెస్ చేసి ఇంటర్ప్రిట్ చేసి దాని యొక్క రిజల్ట్స్ ని షెల్ కి ఇస్తే షెల్ లో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లేదంటే టెర్మినల్ లో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇది మనకి లైనక్స్ ఆర్కిటెక్చర్ లో జరిగే ప్రాసెస్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఎంటైర్ హార్డ్వేర్ ని కంట్రోల్ చేసే ఓకేనా కీ ఏంటిదంటే ఓఎస్ అన్నమాట. అంటే ఓఎస్ యాక్ట్స్ యాజ్ ఏ మేనేజర్ ఆర్ మీడియేటర్ బిట్వీన్ ది షెల్ అండ్ హార్డ్వేర్. అర్థమవుతుందా భవానీ, రాఘవేంద్ర, Yes, sir. కలివి? Yes, sir. ఓకే, ఎందుకు ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వి నీడ్ టు రైట్ సమ్ షెల్ స్క్రిప్టింగ్స్ టు ఆటోమేట్ అవర్ రెగ్యులర్ వర్క్. మన రెగ్యులర్ వర్క్ ని ఆటోమేట్ చేయడానికి ఇక్కడ మనం షెల్ స్క్రిప్ట్స్ వాడతాము. సో ఇక్కడ షెల్ స్క్రిప్ట్ లో మనకి షెల్ అంటే ఏంటో తెలియదు అనుకోండి, మన స్క్రిప్ట్స్ రాసిన ఉపయోగం లేదు. అందుకనే నేను ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ లైనక్స్ ఆర్కిటెక్చర్ గురించి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది అంటే ఏంటో తెలిసింది, లైనక్స్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటో తెలుస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను షెల్ స్క్రిప్టింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూజరు ఒక డేట్ ని రన్ చేశాడు, ఒక డేట్ అనే కమాండ్ ని షెల్ మీద రన్ చేశాడు. ఇప్పుడు ఈ డేట్ అనేది అంటే ఈ డేట్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉందో ఆ లాంగ్వేజ్ నుండి షెల్ ఏం చేస్తుందంటే కెర్నెల్ ఓఎస్ కి ఏ లాంగ్వేజ్ ఫార్మేట్ లో ఇస్తే రీడ్ చేయగలదో ఆ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ హార్డ్వేర్ ఏం చేస్తుంది, ఈ ఈ హార్డ్వేర్ ని అంటే ఈ కర్నెల్ ఓఎస్ ఈ హార్డ్వేర్ ని లాగిన్ చేసి ఈ హార్డ్వేర్ లో సిస్టమ్ క్లాక్ ఉంటుంది కదా, ఈ హార్డ్వేర్ లో సిస్టమ్ క్లాక్ ఉంటుంది కదా, ఈ సిస్టమ్ క్లాక్ ని వెరిఫై చేసి ఆ టైం వాల్యూని తీసుకుని ఆ టైం వాల్యూని షెల్ కి ఇస్తే షెల్ డిస్ప్లే చేసి ఆ డేట్ యొక్క అవుట్పుట్ ని ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఏ కమాండ్ రన్ చేసినా షెల్ విల్ రిసీవ్ ది కమాండ్ అండ్ షెల్ విల్ కన్వర్ట్ దట్ కమాండ్ లాంగ్వేజ్ ఇంటూ ది ఓఎస్ kernel language. Then kernel OS will connect to the hardware to get the output of the particular command running by the user, so that kernel OS will send the output from the hardware to the shell. Finally, the user will see the output of that command. ఓకే, సో ఇది మనకి జరిగేది. సో ఇప్పుడు ఈ షెల్ లో ఓకేనా, ఇప్పుడు మనం ఈ లైనక్స్ ఆర్కిటెక్చర్ లో మనం యూజర్ లేయర్ అంటే ఏంటో తెలిసింది, షెల్ అంటే ఏంటో తెలిసింది, కెర్నల్ అంటే ఏంటో తెలిసింది, హార్డ్వేర్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో షెల్ స్క్రిప్టింగ్ లో ఫస్ట్ షెల్ అని ఉంటుంది. సో వాట్ ఈజ్ ఏ షెల్? వాట్ ఈజ్ ఏ షెల్? షెల్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ కమాండ్స్ గివెన్ బై ది యూజర్. దట్ రీడ్స్ కమాండ్స్ గివెన్ బై ది యూజర్ అంటే యూజర్ ఎవరైతే ఒక కమాండ్ ని రన్ చేస్తున్నాడో ఆ కమాండ్ ని ఓకేనా, కమాండ్ ని షెల్ రీడ్ చేస్తుంది. షెల్ రీడ్ చేస్తుంది. సో రీడ్ చేసి ఏం చేస్తుంది? ఆ కమాండ్ అనేది వెరిఫైడా కాదా, రైట్ కమాండా లేదా రాంగ్ కమాండా అని వెరిఫై చేసి దట్ ఓకే ఆ కమాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కెర్నల్ కి పాస్ చేస్తుంది. సో షెల్ వెరిఫైస్ ది కమాండ్ అండ్ సెండ్స్ ది ఇన్స్ట్రక్షన్స్ టు ది కెర్నల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కెర్నల్ కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. తర్వాత ఓకేనా, షెల్ అనేది ఆ కమాండ్ ని వెరిఫై చేస్తుంది, అంటే వ్యాలిడా కాదా. ఇఫ్ ది కమాండ్ ఈజ్ వ్యాలిడ్ దెన్ దట్ కమాండ్ విల్ సెండ్ టు ది ఓఎస్. If the command is invalid, the
షెల్ డిస్ప్లేస్ యాన్ ఎర్రర్. ఓకే, ఒకవేళ వ్యాలిడ్ కమాండ్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో కర్నల్ ఎగ్జిక్యూట్స్ ది కమాండ్స్ యూజింగ్ ది సిస్టమ్ హార్డ్వేర్. సో షెల్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది కర్నల్. అర్థమైందా వాట్ ఈస్ షెల్? ఎస్ సార్. నెక్స్ట్ సో షెల్ స్క్రిప్టింగ్ లో వాట్ ఈస్ షెల్ ఏంటంటే వాట్ ఈస్ షెల్ అనేది అర్థమైంది. నెక్స్ట్ వాట్ ఈస్ స్క్రిప్టింగ్? వాట్ ఈస్ స్క్రిప్టింగ్? సో స్క్రిప్టింగ్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ కమాండ్స్ రిటన్ ఇన్ ఎ ఫైల్ ఫర్ ఎగ్జిక్యూట్. అంటే కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ని ఒక ఫైల్లో రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడాన్నే మనం స్క్రిప్టింగ్ అంటారు. ఓకే, సెట్ ఆఫ్ కమాండ్స్ రిటన్ ఇన్ ఎ ఫైల్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఈ స్క్రిప్టింగ్ ఏం చేస్తుందంటే మన రొటీన్ వర్క్ ని ఆటోమేట్ చేస్తుందండి. ఓకే, మన రొటీన్ వర్క్ ని ఆటోమేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైనక్స్ సర్వర్ లో కొన్ని కమాండ్స్ ని రన్ చేస్తాను. ఓకే, నాది ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అండి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లో ఒక సర్వర్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఈ సర్వర్ ని కనెక్ట్ అయ్యి ఎవ్రీడే ఓకే నా డైలీ రొటీన్ వర్క్ ఏంటి, నేను ఎప్పుడైతే షిఫ్ట్ లో జాయిన్ అవుతానో షిఫ్ట్ లో జాయిన్ అవ్వగానే ఓకే మా మేనేజర్ లేదంటే టీమ్ లీడ్ ఆస్క్ టు మీ టు రన్ దీస్ కమాండ్స్. ఓకే టు ఓకే టు సెండ్ ది రిజల్ట్ ఆఫ్ ది దట్ కమాండ్స్ అనేది ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అడిగితే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ సర్వర్ ని కనెక్ట్ అయ్యి ఈ సర్వర్ లో టీమ్ లీడ్ ఏ కమాండ్స్ అయితే రన్ చేయమన్నాడో ఆ కమాండ్స్ ని రన్ చేస్తా. సో ఆ కమాండ్స్ ఏంటి, డేట్. సో నేను ఇక్కడ డేట్ అని రాసి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ రాస్తున్నాను ఈ కమాండ్ ని, షెల్లో రాస్తున్నానండి. ఓకే, షెల్లో నేను కమాండ్ రన్ చేస్తున్నాను. సో నేను ఈ షెల్లో నేను డేట్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ రోజు డేట్ అనేది మీకు షెల్ అనేది డిస్ప్లే చేసి ఇస్తుంది. అంటే ఎప్పుడైతే యూజరు డేట్ అనే కమాండ్ రన్ చేశాడో ఆ కమాండ్ ని షెల్ ఏం చేస్తుంది, ఓఎస్ లాంగ్వేజ్ లోకి ఇంటర్ప్రిట్ చేసి ఓఎస్ ద్వారా సిస్టమ్ హార్డ్వేర్ లో ఉన్న టైం క్లాక్ లో ఉన్న టైం ని షెల్లో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, అలాగే ఎల్ఎస్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేశాను. అలాగే పిడబ్ల్యూడి అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నారు అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నారు అని. ఓకే, అలాగే హూ యామై ఓకే హూ యామై అని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అంటే ప్రజెంట్ ఏ యూజర్ తో లాగిన్ అయి ఉన్నారు. అలాగే క్యాలెండర్ కావాలంటే ఎన్కాల్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఆ ఎన్కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే నా డైలీ రొటీన్ వర్క్ ఏంటంటే ప్రతిరోజు నేను సర్వర్స్ ని లాగిన్ చేసి ఓకే ప్రతిరోజు సర్వర్స్ ని లాగిన్ చేసి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ని డైలీ ఎగ్జిక్యూట్ చేయాలి. కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ని డైలీ ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క అవుట్పుట్ ని నేను మా టీమ్ లీడ్ కి సెండ్ చేయాలి. ఓకే, ఒక సర్వర్ అయితే నేను రోజు చేస్తాను, బాగానే ఉంది. కానీ రియల్ టైంలో మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ లో నుంచి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ని నేను కనెక్ట్ అయ్యి ఈ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ లోకి సేమ్ కమాండ్స్ ని రన్ చేయాలి అంటే ఒక సర్వర్ లో ఒక 4 కమాండ్స్ రన్ చేయాలంటే నాకు 5 minutes టైం పడుతుంది. అలాగా 100 సర్వర్స్ నేను లాగిన్ చేసి ఈ 100 సర్వర్స్ లో సేమ్ కమాండ్స్ ని రన్ చేస్తే ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ ది అవుట్పుట్. అలాగే రొటీన్ వర్క్ ఫస్ట్ సర్వర్ ని లాగిన్ చేస్తాను, ఈ కమాండ్స్ రన్ చేస్తాను, బాగానే ఉంది. సెకండ్ సర్వర్ ని లాగిన్ చేస్తాను, కమాండ్స్ రన్ చేస్తాను, బాగానే ఉంది. ఫిఫ్త్ సర్వర్స్ ని కనెక్ట్ అవుతాను, ఈ కమాండ్స్ రన్ చేస్తాను, బాగానే ఉంది. ఇలా మీకు ఒక 20 సర్వర్స్ చేసేసరికి మీకు చిరాకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమంటారు, 100 సర్వర్స్ లోకి లాగిన్ అయ్యి ప్రతిరోజు ఇదే వర్క్ చేయడం బదులు ఒక స్క్రిప్ట్ రాసి ఈ స్క్రిప్ట్ ని 100 సర్వర్స్ లో రన్ చేస్తే ఈజీగా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది కదా అనే ఒక ఆలోచన మీ మైండ్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, సో స్క్రిప్ట్ ఎలా రాయాలి, 100 సర్వర్స్ లో నుంచి సేమ్ అవుట్పుట్ ని ఎలా తీసుకోవాలి అనేది మీరు ఆలోచించి అప్పుడు స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తారు. ఆ స్క్రిప్ట్ ని రాయడానికే మనం ఎలా రాయాలి, బేసిక్ స్టెప్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తాం అన్నమాట.
ఓకే. సో ఎగ్జాంపుల్ డేట్ కమాండ్, కాల్ కమాండ్, హూ యామ్ ఐ కమాండ్, పీడబ్ల్యూడి కమాండ్, ls-l కమాండ్. ఇవి రొటీన్ గా మనం ఎగ్జిక్యూట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దీస్ కమాండ్స్, ఏవైతే నేను రెగ్యులర్ గా రోజు ఈ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానో, ఈ కమాండ్స్ ని నేను మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేసే బదులు we can store them in a file and execute that file to get the output. అంటే మాన్యువల్ గా ప్రతిరోజు ఈ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే బదులు ఇవే కమాండ్స్ ని ఒక ఫైల్లో స్టోర్ చేసి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది కదా. ద ఫైల్ దట్ కంటైన్స్ కమాండ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్రిప్ట్ ఫైల్. మీరు ఏ ఫైల్లో అయితే కమాండ్స్ ని స్టోర్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో, ఏ కమాండ్స్ అయితే మనకి ఏ ఫైల్లో అయితే ఉన్నాయో ఆ ఫైల్నే మన స్క్రిప్ట్ ఫైల్ అంటారు. గాట్ ఇట్? అర్థమవుతుందా? Yes, sir. సో వాట్ ఈస్ షెల్ అంటే, వాట్ ఈస్ షెల్ అండ్ వాట్ ఈస్ స్క్రిప్టింగ్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు వాట్ ఈస్ షెల్ స్క్రిప్టింగ్? వాట్ ఈస్ షెల్ స్క్రిప్టింగ్? సో షెల్ స్క్రిప్టింగ్ is writing multiple commands in a file. Shell scripting is writing multiple commands in a file. So when executed the file, the shell reads and verifies the command syntax. ఓకే. ఒక ఫైల్లో మీరు కమాండ్స్ రాసి ఆ ఫైల్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే షెల్ ఏం చేస్తుంది? ఆ ఫైల్లో ఉన్న కమాండ్స్ ని రీడ్ చేసి వెరిఫై చేస్తుంది. అంటే కమాండ్స్ యొక్క సింటాక్స్ ని రీడ్ చేసి వెరిఫై చేస్తుంది. సో వెరిఫై చేసిన తర్వాతే రైట్ కమాండ్స్ ని షెల్ సెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కర్నల్. షెల్ సెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కర్నల్. సో కర్నల్ ఇంటరాక్ట్స్ విత్ ది హార్డ్వేర్ టు పెర్ఫార్మ్ ది ఆపరేషన్స్. That is called shell scripting. That means shell scripting is a file which contains the multiple commands to execute that file. Okay? ఒక ఫైల్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే ఒక ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే ఫైల్లో మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయి. మల్టిపుల్ కమాండ్స్ ని మనం ప్రతి కమాండ్ ని ఇండివిడ్యువల్ గా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని కమాండ్స్ ని ఒక ఫైల్లో పెట్టి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే షెల్ ఆ ఫైల్లో ఉన్న కమాండ్స్ ని రీడ్ చేసి వెరిఫై చేసి కెర్నల్ కి ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేస్తుంది. ఓకే. అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం షెల్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఈ షెల్లో, ఓకేనా, ఈ షెల్ స్క్రిప్టింగ్ లో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ షెల్స్ అవైలబుల్ ఇన్ ది ఓఎస్? ఓకేనా. సో మనకి ఈ షెల్స్ అనేవి ఎన్ని టైప్స్, ఓకేనా, ఓఎస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ షెల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో సెవరల్ షెల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది లైనక్స్ ఓఎస్. వన్ ఈస్ బోర్న్ షెల్, సెకండ్ వన్ ఈస్ బాష్ షెల్, థర్డ్ వన్ ఈస్ కార్న్ షెల్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కే షెల్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షెల్, నెక్స్ట్ వన్ వచ్చేసి 10x సి షెల్, అలాగే జెడ్ షెల్. ఇలా మనకి టైప్స్ ఆఫ్ షెల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. సో అవుట్ ఆఫ్ దోస్ షెల్స్, ఓకే, అవుట్ ఆఫ్ ది షెల్స్ వీఆర్ మోస్ట్లీ యూజింగ్ ది రెగ్యులర్ షెల్ ఈస్ బాష్. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే షెల్ ఏంటంటే బాష్ షెల్ అండి, బాష్. ఓకే. ఒకవేళ మీకు అన్షెల్స్ డిస్ప్లే అవ్వాలి అంటే కనుక క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తే మీకు అన్ని షెల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే. cat/etc/shels. ఓకే. cat/etc/shels అని ఇస్తే ఇక్కడ మీకు షెల్, బ్యాష్ షెల్, ఓకేనా, మీకు ఇలా అన్ని కనిపిస్తాయి షెల్స్. ఓకే. అన్ని షెల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా మీకు షెల్స్ గురించి మనం చెక్ చేయొచ్చు. ఓకేనా. ఎక్స్ట్రాస్ అనే ఫోల్డర్ లో షెల్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి. అయితే మనం యూజ్ చేసే షెల్ ఏంటి అంటే ఈ లైనక్స్ ఓఎస్ లో
మనం యూజ్ చేసే షెల్ ఏంటంటే మనం బ్యాష్ షెల్ అన్నాం కదా, సో బ్యాష్ షెల్ కదా వెరిఫై చేద్దాం. సో వెరిఫై చేయడానికి ఈకో కమాండ్ యూజ్ చేస్తాం. ఈకో స్పేస్ డాలర్ అని ఇచ్చి, ఓకే డాలర్ అని ఇచ్చి షెల్ అని ఇచ్చారనుకోండి, మనం ఏ షెల్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలిసిపోతుంది. /bin/bash. ఓకే, ప్రింట్ కదా సార్? ఈకో అంటే ప్రింట్ అమ్మ. ఓకే అంటే మనం ఏ షెల్ యూజ్ చేస్తున్నామో ప్రింట్ చేయమని నేను ఓఎస్ ని అడుగుతున్నా ఓకే. త్రూ షెల్ ద్వారా. అదే ఓకే. ఈకో అంటే ప్రింట్స్ ది అవుట్పుట్, $షెల్ అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ షెల్ ఇన్ లైనక్స్ ఓఎస్ ఇస్ బ్యాష్. ఓకే, తర్వాత మనం లైనక్స్ లో షెల్ స్క్రిప్ట్స్ రాస్తే కనుక ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .sh అని ఉంటుంది. ఓకేనా? బట్ ఎక్స్టెన్షన్ ఈజ్ నాట్ ఏ మ్యాండటరీ. ఉంటే బెటరు, లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? ఓకే. సో హౌ టు రైట్ ది షెల్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో షెల్ స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్ అంటే ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి. సో ఫైల్ ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? vi task.sh లేదా script.sh. ఓకేనా? ఓకే, task.sh, script.sh, file.sh మనం ఫైల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇందులో మనం ఏ కమాండ్స్ రన్ చేయాలనేది ఓకేనా మనం యాడ్ చేస్తాం. whoami, date, pwd, ls-l, df-h, lsblk, ps-ef ఈ కమాండ్స్ కూడా task.sh ఫైల్ లో యాడ్ చేసి దీన్ని మనం సేవ్ చేసి ఓకే సేవ్ చేసి ఈ task.sh ని మనం రన్ చేయాలి. సో రన్ చేయాలంటే sh స్పేస్ task.sh తో మనం రన్ చేయొచ్చు, లేదా ./ అని ఇచ్చి task.sh అని ఇచ్చిన మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ ఫైల్ ని రన్ చేయడానికి మీకు పర్మిషన్స్ డినైడ్ అని వచ్చింది అనుకోండి, యూ విల్ మాడిఫై ది పర్మిషన్స్ యూజింగ్ ది chmod కమాండ్ యూజ్ చేసి మీరు ఆ task.sh అనే ఫైల్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. యూజర్ కి, లేదా గ్రూప్ కి, లేదంటే అదర్స్ కి. chmod u+x అని అంటే యూజర్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాను అనమాట. task.sh ఇచ్చి మనం sh task.sh కానీ లేదా ./task.sh అని ఇస్తే మీకు దాని ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? అంటే ఇది బేసిక్ ఫైల్. అయితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీరు ఏదైనా షెల్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఇలా పెడుతూ ఉంటారు, షిబాంగ్ ఎక్స్క్లమేషన్ ఓకే /bin/bash అని ఇస్తూ ఉంటారు. ఓకేనా? అంటే ఎవ్రీ షెల్ స్క్రిప్ట్ అంటే మీరు ఏదైనా షెల్ స్క్రిప్టింగ్ రాస్తున్నప్పుడు ఏ ఫైల్ అయినా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది ఉంటుంది. ఓకే, #bin/bash అని ఉంటుంది. అసలు ఇదంటే ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? సో బేసికల్లీ దాన్ని మనం షిబాంగ్ అంటారు. #ఎక్స్క్లమేటర్ ఉన్న దాన్ని షిబాంగ్ అంటారు. ఓకే, సో షిబాంగ్ స్పెసిఫైస్ విచ్ షెల్ షుడ్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్. ఓకేనా? ఏ షెల్ ని యూజ్ చేసి మీరు ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకే, అంటే షిబాంగ్ పక్కన మీరు /bin/bash అని ఇచ్చారంటే సో ఈ విల్ యూజ్ ది bash shell టు ఎగ్జిక్యూట్ దిస్ స్క్రిప్ట్. అర్థమైందా భవాని? అది సో షిబాంగ్ సింటాక్స్ అనేది ఇలాగ ఉంటుంది మనకి. #bin/bash. ఓకే, #! ని మనం షిబాంగ్ అంటారు. ఈ షిబాంగ్ పక్కన మనం ఏ బ్యాష్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ బ్యాష్ కి సంబంధించిన షెల్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అంటే షెల్ నేమ్ మెన్షన్ చేస్తాం. బ్యాష్ ప్లేస్ లో ఇంకోటి రావాలంటే C# అట్లా పెట్టుకుంటాం కదా. అట్లా పెట్టుకుంటాము. అవునవును. ఒకవేళ గ్రూవీ అనుకోండి /bin groovy అని
అలాగా షాష్ బిన్ ఎస్హెచ్ అని, షెల్ స్క్రిప్ట్ అయితే ఎస్హెచ్, బ్యాష్ అయితే బ్యాష్ ఎస్హెచ్ ఇలా ఇస్తాం అనమాట. ఓకేనా? లాస్ట్ థింగ్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది కదా సార్? లాస్ట్ అంతేనా? లాస్ట్ చేంజ్ చేస్తే సరిపోద్ది. ఇదొక్కటి చేంజ్ చేస్తే చాలు, రిమైనింగ్ అంతా యాజ్ టీజ్ గా ఉంటుంది. ఓకే, ఒక శాంపుల్ స్క్రిప్ట్ రాద్దాము. ఓకే, ఈ షెల్లో sudo -i సో రూట్ యూజర్కి చేంజ్ అయ్యాను. సో ఒకసారి సర్వర్ని అప్డేట్ చేస్తున్నాను. ఒక శాంపుల్ స్క్రిప్ట్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎల్ఎస్ ఇందులోని ఫైల్స్ ఉన్నాయా? ఇది deployment.yaml ఫైలు, nginx svc.yaml ఫైలు, సో ఇలా ఏదో ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక ఫైల్ నేను రాస్తున్నాను, ఒక షెల్ స్క్రిప్ట్ ఫైలు. సో నోట్ప్యాడ్ యూజ్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. సో ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నానండి. అప్డేట్ అయినట్టుంది. ఫినిష్. ఓకే, సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి script1.sh అని ఇస్తున్నాను. ఓకే, అంటే షెల్ స్క్రిప్ట్ అనమాట. నార్మల్ టెక్స్ట్ ఫైల్, అడా ఫైల్, యూనిక్స్ స్క్రిప్ట్ ఫైల్, ఎంఎస్ జేసన్, జావా స్క్రిప్ట్, .sh. ఓకే, స్క్రిప్ట్ ఫైల్ పెడుతున్నాం. ఓకే, script1.sh. ఇప్పుడు ఏ స్క్రిప్ట్ ఫైల్ అయినా సరే మనం రాసేటప్పుడు ఫస్ట్ షిబాంగ్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, షిబాంగ్ ఇచ్చి /bin/bash రాశాను. సో తర్వాత ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీ కంటెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈకో, ఓకే, ఈకో కమాండ్ యూజ్ చేసి ఓకే ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తున్నారు. హలో వరల్డ్. ఓకే, ఒక శాంపుల్ స్క్రిప్ట్ ఇస్తుంది. సో ఇచ్చేసి ఓకేనా, దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, సో ఇదే స్క్రిప్ట్ ని నేను సర్వర్ లో రన్ చేస్తాను. చూడండి, నేను జస్ట్ కాపీ చేశాను. సర్వర్ లో vi script1.sh ఎంటర్. సో ఇందులో ఆ స్క్రిప్ట్ ని పేస్ట్ చేశాను. ఓకేనా, ఏమి ఇచ్చాను ఇక్కడ? హలో వరల్డ్ ని ప్రింట్ చేయమని నేను షెల్ స్క్రిప్టింగ్ ద్వారా అడుగుతున్నాను. హలో వరల్డ్ ని ప్రింట్ చేయమని షెల్ స్క్రిప్టింగ్ ద్వారా అడుగుతున్నాను. ఇచ్చిన తర్వాత ఇది సేవ్ చేయండి. ఓకే, ఎస్కేప్ రన్ చేసి shift:/wq సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలి. సో రన్ చేయాలి అంటే sh script -1.sh అయినా ఇవ్వచ్చు. కెనాట్ ఓపెన్ సచ్ ఏ ఫైల్. ఎందుకు అంటే దీనికి పర్మిషన్స్ లేవు కదా. ఓకేనా, సో దీనికి ఏ పర్మిషన్స్ ఉన్నాయో చూద్దాం. ls -l script -1.sh no such file directory. cat script -1.sh సారీ. ఓకే, ఫైల్ నేము నేను ఏమని ఇచ్చాను? scipt అని ఇచ్చాను. అబ్జర్వ్ చేశారా?
ఆర్ లేదు, అందుకే నో సచ్ ఫైల్ డైరెక్టరీ అని చూపిస్తుంది. సో దాన్ని నేను చేంజ్ చేస్తున్నాను, స్క్రిప్ట్ -1.sh అంటే రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఎంవి. ఓకే, ఇప్పుడు ఇదే కమాండ్ రన్ చేస్తాను చూడండి, sh script1 -h. చూసారా, ప్రింట్ హలో వరల్డ్ అని వచ్చింది అవుట్పుట్. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ మీరు ఏదైనా ఇన్పుట్, యూజర్ ఇన్పుట్ ఏదైనా ఇచ్చి చేయాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి చూడండి, vi script3.sh ఒక ఫైల్. సో మనకి స్క్రిప్ట్ అనేది మనకి షెబాంగ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఈకో ఎంటర్ యువర్ నేమ్. ఓకేనా, ఈకో ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చి రీడ్ నేమ్. ఓకేనా, రీడ్ నేమ్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఈకో అని ఇచ్చి గుడ్ మార్నింగ్ అని ఇచ్చి $నేమ్ అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ తో గుడ్ మార్నింగ్ విత్ నేమ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మీకు అది కూడా చూద్దాం ఒకసారి. ఆ స్క్రిప్ట్ ని కాపీ చేశాను. సో vi script3.sh. ఓకే, ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఈకో రీడ్ నేమ్. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తాము, తర్వాత నేమ్ వచ్చేస్తుంది, తర్వాత మనం గుడ్ మార్నింగ్ విత్ నేమ్ తో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి దాన్ని రన్ చేస్తున్నాను, ఆ స్క్రిప్ట్ ని రన్ చేస్తున్నాను. సో రన్ చేయాలంటే //script3.sh ఎంటర్. పర్మిషన్ డెనైడ్ అని వచ్చింది. సో chmod u+x script3.sh అంటే పర్మిషన్స్ ఇస్తున్నాను, ఫైల్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చేసాను. ఇప్పుడు దాన్నే ఎంటర్ చేస్తాను చూడండి, రన్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ నేమ్. సో మై నేమ్ ఈస్ మహేష్ బాబు. ఎంటర్. గుడ్ మార్నింగ్ మహేష్ బాబు. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ యువర్ నేమ్. భవానీ. ఎంటర్. గుడ్ మార్నింగ్ భవానీ. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఖలీద్. ఎంటర్. గుడ్ మార్నింగ్ ఖలీద్. మీరు ఏ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేస్తారో ఆ నేమ్ తో మనకి విషెస్ అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా? ఖలీద్. రాఘవేంద్ర. రాఘవేంద్ర లేడా? ఖలీద్. నెక్స్ట్ స్క్రిప్ట్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్. ఇది జనరల్ గా మీరు ఎప్పటి నుంచో వినే ఉంటారు. సి లాంగ్వేజ్ లో చేస్తారు, జావా ప్రోగ్రామ్ లో చేస్తారు, పైథాన్ ప్రోగ్రామ్ లో చేస్తారు. సో 2 వేరియబుల్స్ ఇస్తాను, a = 10, b = 20. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ రెండు నాకు సమ్ అవ్వాలి, సమ్ అయ్యి నాకు ఆన్సర్ రావాలి. సో ఇక్కడ నేను కండిషన్ ఏం రాశాను, c = $A + $B. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఎంటర్ చేశానో ఈకో సమ్ ఆఫ్ $A అండ్ $B ఈస్ ఈక్వల్ టు $C. చూడండి క్లియర్. vi script4.sh ఎంటర్. సో షిబాంగ్ తో స్టార్ట్ అవుతుంది, ఐ ప్రెస్ చేయండి. షిబాంగ్ /bin bash ఎంటర్. ఓకే, ఫస్ట్ ఏంటి, వేరియబుల్స్ ఇవ్వాలి కదా. సో a = 10, B = 20. ఇప్పుడు నాకు అవుట్పుట్ రావాలి కదా, c = $A + $B. అంతేగా. ఇప్పుడు
నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి కదా. ఇంకో పెరాంథసిస్ పెట్టాలి కదా, ఇంకో డాలర్ ముందు, ఫస్ట్ డాలర్ ముందు 2 బ్రాకెట్స్ ఉన్నట్టున్నాయి సార్. 2 పెరాంథసిస్ పెట్టాలి మనం. దానికి ప్లస్ ఏ ప్లస్ బికి ఒకటి అండ్ మొత్తం హోల్ సికి ఒకటి. ఎస్ ఎస్ ఎస్. ఓకే అంతేనా. ఇప్పుడు నీకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనుకో, echo కమాండ్ సమ్ ఆఫ్ $E and $B is equal to $C. మనం అంత పెట్టకపోయినా ఎక్కువ డాలర్స్ అన్నా కూడా మనకి వచ్చేస్తుందమ్మా. అలా అయినా వచ్చేస్తుంది, మనం ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తున్నాం, కానీ ఇక్కడ మనం ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ ఏ నెంబర్, ఓకే, రీడ్ ఏ అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనం పారామీటర్స్ ఇవ్వచ్చు అనమాట డైరెక్ట్ గా. అవుట్పుట్ లోనే మనం డైరెక్ట్ గా ఇస్తాము. అప్పుడు డైరెక్ట్ గా మనం పారామీటర్స్ ఇస్తాం. ఓకే, WQ ఇచ్చేసాను, $./ script 4.sh ఎంటర్. పర్మిషన్ chmod u+x script.sh script 4.sh script 4.sh ఎంటర్. మళ్ళీ రన్ చేస్తున్నాను. సో సమ్ ఆఫ్ ఏ 10 అండ్ సమ్ ఆఫ్ బి 20 = 30. ఓకే, సో ఇలాగా మనం ఏ స్క్రిప్ట్స్ అయినా సరే మనం రాసుకోవచ్చండి. ఓకేనా. ఇదే మనం ఎట్లా ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా చిన్న మాడిఫై చేశాను. ఈకో ఎంటర్ ది ఫస్ట్ నెంబర్, రీడ్ ఏ, ఎంటర్ ది సెకండ్ నెంబర్, రీడ్ బి. సో C $of $A plus $B ఈకో సమ్ $C. అలా అయినా రాసుకోవచ్చు. ఒకవేళ సబ్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, $A minus $B. మల్టిప్లికేషన్ చేయాలనుకోండి, $A into $B. డివిజన్ చేయాలనుకోండి, $A/$B. అర్థమైందా? ఖలీద్ సార్ అర్థమైంది సార్. ఓకే, సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసుకోండి బేసిక్స్. రేపు స్క్రిప్టింగ్ క్లాస్ లో కండిషన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఒక 3 to 4 క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అన్ని కొంచెం కవర్ అయ్యేటట్టు. అది శాంపుల్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? ఇది అయిపోయాక, ఈ 3 క్లాసెస్ అయిపోయాక రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తాను. డాక్యుమెంట్ ఇస్తాను, రికార్డెడ్ వీడియో ఇస్తాను. మీరు జస్ట్ ఆ డాక్యుమెంట్ రీడ్ చేసి ఆ వీడియోలో ఉన్న సెటప్ ప్రకారం మీరు డెవలప్ చేసి డిప్లాయ్మెంట్ చేసి అవుట్పుట్ సెండ్ చేయాలి. అప్పుడే కదా మీరు ఎంతవరకు మీరు ప్రాక్టీస్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందా? యా. ఓకే, దీని తర్వాత కండిషన్స్ ఇంకా వేరే తెలుస్తుంది. కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్స్, వైల్ కండిషన్స్, లూప్ కండిషన్స్, అలాగే క్రోన్ టాబ్ ఎక్స్ప్రెషన్స్, ఇలా మీకు చాలా ఉంటాయండి. సార్ మనం ప్రతి దాంట్లో మనం ఇది VI ఫైల్ అనేది ఎవ్రీ సర్వర్ లో మనం పెట్టుకొని తర్వాత మనం అది కాల్ చేసుకుంటాం, అంతే కదా సార్? అంతేనా? అంటే అలా కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రతి దాన్ని కూడా అన్నిట్లో రన్ చేయాలి. అన్నిట్లో రన్ చేయాలంటే అన్నిటిని ఒక సర్వర్ కి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే, అర్థమైందా సార్? యాన్సిబుల్ లో చేసేది అదేగా మనం చేసింది. అవునవును, క్లాస్ నేమ్ మిస్ అయ్యాను సార్. భవాని యాన్సిబుల్ లో చేసింది అదే కదమ్మా. మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టేసాము. స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇదే స్క్రిప్ట్ అన్నింటిలో రన్ అయిపోతుంది. లేదా అదే IP అడ్రస్ ని షెల్ స్క్రిప్ట్స్ లో తీసుకుని షెల్ స్క్రిప్ట్ ద్వారా మనం రన్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ బేసిక్సే కాబట్టి చూడండి. కొంచెం మనం ఇన్ డెప్త్ గా వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచిద్దాం. రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. యా, ఓకేనండి. బాయ్. బాయ్.